గారు ఒక లవ్ ట్రాక్లో చాలా బాగా యూజ్ చేసుకున్నాం. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ లాగా అనిపించింది నాకు నేను చేసిన కథల్లో చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇళయరాజా గారు గురించి ఒక మాట చెప్పాలంటే, చాలామంది బయట తెలియనిది ఏంటంటే ఆయన ఏదో కేసు వేసేస్తున్నారు, ఆయన దాని గురించి ఆయన పాటలను వాడుకున్నందుకు ఇలా చేస్తున్నారు అనేది. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంత గొప్ప మ్యూజిషియన్ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి, సార్ మీ పాటను మేము ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు మాకు పర్మిషన్ ఇస్తారని ఒక మాట ఆయన అడిగితే ఆయన హ్యాపీగా ఒప్పుకొని ఆయనకి ఏం చేయాలో మాట్లాడితే దానికి టెక్నికాలిటీస్ ఫినిష్ చేసి చేయొచ్చు. మేమేం చేసామంటే సింపుల్, మా ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఆయన కలిసి ఇట్లా మేము చిరంజీవి గారి సినిమా ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, యూజ్ చేసుకోండి అన్నారు, అయిపోయింది. సో ద ప్రాసెస్ షుడ్ బి నీట్గా ఉంటే ఆయన ఒప్పుకుంటారు. మరి మిగతా విషయాలు మిగతా సినిమాలు జరుగుతున్న ప్రాసెస్ నాకు తెలియదు. మన వాళ్ళు చక్కగా వెళ్ళి అడిగారు, ఆయన చక్కగా దానికి ఒప్పుకొని మాకు పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి మాకు ఆ ప్రమాదం లేదు. సాహు గారు సార్, ఫస్ట్ డే 84 crores గ్రాస్ అని పోస్టర్ వేశారు. అనిల్ గారు లాస్ట్ టైం 300 crores పెట్టారు. ఈసారి ఎంత పెట్టబోతున్నారు రికార్డు? ఎలా పెడతామండి, చూసి వచ్చిందే పెడతాం కదా. అదే వచ్చిందే పెడతారు, మీరు వేరేగా తీసుకెళ్ళిపోతున్నారు దీన్ని. అంటే ఒక ప్రొడ్యూసర్గా మీ ట్రెండ్ ఒకటి ఉంటుంది కదా, మీకు అంచనా ఉంటుంది కదా, ఒక హోప్ ఉంటుంది, లేకపోతే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. నేనైతే ఒక 400 to 500 మధ్యలో చేస్తాను అనుకున్నాను అండి. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి మీకు కూడా. అనిల్ గారు ఇక్కడ అలా చెప్పండి. బేసికలీ లేడీస్ అంతా కలిసి మీ మీద కేసు పెట్టాలనుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి, నేను వాళ్ళ కోసం జైలుకి వెళ్ళడానికి రెడీ, చెప్పకూడదు తినడానికి రెడీ, అవసరమైతే ఓ చల్లక్క పడడానికి రెడీ, అవసరమైతే ఉరి శిక్ష పడడానికి రెడీ. పెట్టండి కేసు, చెప్పండి. అయితే ఎందుకు అంటే చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ తోటి ఆ చట్టాలు అనేవి కాపాడుకోవడానికి కప్పేటేయడానికి కాదు మగవాళ్ళని అని ఏదో సంథింగ్ చెప్పించారు కదా. ఆ డైలాగ్ ఏంటండి, ఇన్నాళ్ళు మేమంతా హింస పడుతూనే ఉన్నాం కదా, ఏదో 2-3 సీన్లు ఉంటాయి, డ్రమ్ సీన్ అని, కుక్కర్లో ఉడికించడం ఇట్లాంటివి, దానికోసం అని చెప్పి మగవాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినట్లుగా ఎలా అంటారు? ఎంత సింపుల్గా చెప్పిందో తెలుసు లక్ష్మి. ఆయన లేచి వెళ్ళిపోయాడు. నిశాంత్ గారికి భయం వేసింది. కుక్కర్లో మనిషిని ఉడికించడం ఏదో ఈజీగా ఏదో ఆయన లేచి వెళ్ళిపోయాడు. లక్ష్మి గారు పక్కన మనిషి ఉడకబెట్టినట్టు కుక్కర్లో పక్కన మనిషి జంపు. ఇప్పుడు మీరే అన్నారు కదా, అంటే ఇది ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు, లేడీస్కి ఉన్న రైట్స్ చాలా అవసరం, సోషల్ లైఫ్లో చాలా అవసరం. మనం చెప్పింది ఏంటంటే దాన్ని అక్కడక్కడ మీరు అన్నట్టే అక్కడక్కడ మిస్యూజ్ అవుతున్న వాటిని అడ్రస్ చేసాం. అది చిరంజీవి గారు లాంటి స్టార్ చేతు చాలా క్యూట్గా, నాకు తెలుసు మీ మనోభావాలు ఎలా దెబ్బతింటే ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి, అందుకే నేను చాలా చెప్పకుండా అలా క్యూట్గా చెప్పించాను. చాలామంది లేడీసే చప్పట్లు కొడుతున్నారు థియేటర్స్లో. దానికి థ్యాంక్స్, మీరు అడ్రస్ చేసినందుకు. అది చాలా థ్యాంక్స్ మీరు అడ్రస్ చేసినందుకు. సుష్మిత గారు, ఫస్ట్ మీరు మూవీకి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసినప్పుడు మీ డాడీ మిమ్మల్ని అడిగారు కదా పేరు నిలబెట్టాలి అని చెప్పి. మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తర్వాత చిరంజీవి గారు మీతో ఏమన్నారు? అదేనండి ఇందాక అన్నట్టు. సో డెఫినెట్గా పేరు నిలబెట్టేమని అనుకుంటున్నాను, బయట నుంచి ఎలా వినపడుతుంది అని అన్నారు. సో బయట నుంచి కూడా ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ అదే రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. బట్ హీఈస్ వెరీ హ్యాపీ. నిలబెట్టావు, అట్లీస్ట్ ఆయన ఏమంటారంటే పని చేసినప్పుడు, సినిమా చేసినప్పుడు అండ్ ప్రాసెస్లో బిజినెస్ చేసినప్పుడు ఏదైతే డెడికేషన్తో చేస్తున్నావో అది ఫుల్ ఫ్లెజ్డ్గా చేయాలి. ఆ తర్వాత ఇంకా ఆడియన్స్కి వదిలేసి ఇట్ ఈస్ అప్ టు ఆడియన్స్ హౌ దే రిసీవ్ ఇట్. బట్ ద వే యూ వర్క్డ్, ఆ మెథడ్ చూసి నువ్వు నిలబెట్టుకున్నావు ఆ పేరు అని అన్నారు. సో అనిల్ గారు ఇక్కడ సార్, ఇటు నిన్న రామ్ చరణ్ గారికి సినిమా చూపించారు కదా, ఏమన్నారు సార్, ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి అసలుకి? సో రామ్ చరణ్ గారిని నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు ఆయన. సో ఆయన సినిమా అంతా చిరంజీవి గారిని అలా చూస్తూ ఎగ్జైట్ అవుతూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేశాను అని అన్నారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఆయన హ్యాపీనెస్ ఎంత ఉందంటే నన్ను గట్టిగా ఒక హగ్ ఇచ్చారు కదా, దాంట్లో తెలిసిపోయింది. నెక్స్ట్ ప్లాన్ రామ్ చరణ్ గారా, మరి మళ్ళీ మెగా కాంపౌండ్లు ఎవరితో చేయబోతున్నారు అసలుకి? ఎనీ టైం వాళ్ళకి అవకాశం ఉందంటే మనం ఎగిరి గంతేసి చేస్తాం, చూద్దాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ